టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారికి ఒక వారం రోజులు అప్పగిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు మేము విడుదల చేస్తామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఒక గౌరవ హోదాలో ఉండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారికి పూర్తిగా మతి భ్రమించిపోయింది. కాళేశ్వరం గురించి వాళ్ళు మాట్లాడడం సిగ్గుచేటు. ఇలా హరీష్ రావు గారు అదే విధంగా కేటీఆర్ గారు మళ్ళొక రూపం దాల్చి ప్రజల ముందుకు వచ్చే విధంగా వారి యొక్క ప్లాన్ ఏదైతుందో ప్లాన్ తెలంగాణ ప్రజలకు తెలుసు. ఏదో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి మేము మీకు చేత కాకపోతే మేము చేస్తాము అని చెప్తున్నారు. నీకు చేతనైన 10 సంవత్సరాలు నువ్వేం చేసావు అని నేను కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అడుగుతున్నా. 10 సంవత్సరాలు చేయలేని మొగోడు అంట ఇప్పుడు అప్ప చెప్తే ఈ 2.5 సంవత్సరాలల్లా ఈ మొగోళ్ళు ఇద్దరు కలిసి కాళేశ్వరం ని కట్టడానికి ప్లాన్ చేస్తారంట. మరి 10 సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇచ్చిన రోజు మీరు 10 సంవత్సరాలు మీరు గాడిద పనులు తోమిండ్రా. ఈ రోజు కాళేశ్వరం దగ్గరికి పోయి మీరు పోవడానికి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతులకు, అదే విధంగా సాగునీరు, తాగునీరు ఎవరెవరికైతే అవసరం పడుతుందో వాళ్ళందరికి క్షమాపణ చెప్పి పోయేది ఉండే. మనకు మనం చూసుకుంటే చిన్న ఇల్లు కట్టాలంటే బునాది తీసి గట్టి మట్టి వచ్చేంత వరకు కూడా మనం బునాది తీసి అందులో ఫస్ట్ ఏదైతే బెందడి రాళ్ళు వేసి దాన్ని పునాది గట్టిగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము స్లాబ్ వేయాలా లేకపోతే రేకులు వేయాలా అది ఏం చేయాలనేది ఇంజనీరింగ్ గా అప్పుడున్న మేస్త్రీలే క్రియాశీలకంగా మనకు చెప్తా ఉండే. ఇంత టెక్నాలజీ వచ్చింది. గతంలో టెక్నాలజీ లేనప్పుడు శ్రీశైలం ఉండొచ్చు, నాగార్జున సాగర్ ఉండొచ్చు, ప్రకాశం బ్యారేజ్ ఉండొచ్చు, అదే విధంగా రకరకాల ప్రాజెక్టులు, కడియం ప్రాజెక్టులు ఉండొచ్చు, శ్రీరామ్ సాగర్, వెల్లంపల్లి ప్రాజెక్టులు ఉండొచ్చు. ఆ రోజు ఇంత టెక్నాలజీ లేకముందుకే ఈ యొక్క బ్యారేజీలు నిర్మించిండ్రు. మరి సోయి లేని వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న మత్తులో పోయి కాళేశ్వరం దగ్గర ఊగిసలాడుతుండ్రు. బిడ్డ ఈ టెక్నికల్ అంతా లేని రోజే మా ప్రభుత్వాలు ఉండే కాంగ్రెస్ హయాంలో మా ప్రజాప్రతినిధులు ఇలా చరిత్రలో ఉండిపోయే డ్యాములు నిర్మించిండ్రు. ఇలా దాదాపు 1,00,000 కోట్లు పెట్టి ఇలా కాళేశ్వరం ని కాస్త కూలేశ్వరంగా మార్చిన ఘనత మీదే. మీరు ఫస్ట్ కాళేశ్వరం పోయి అక్కడ కాళేశ్వరం దేవాలయం ఏ రోజైతే ఇనాగ్రేషన్ చేసిండ్రో ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతులకు అదే విధంగా ప్రజలకు క్షమాపణ చెప్పి, ఎందుకంటే నిధులు దుర్వినియోగం చేసిన దాని కింద వీరి మీద కేసు చేసే అవకాశం ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆల్రెడీ కేసు నమోదు చేసి మాకు అప్పచెప్పండి అని కూడా చెప్తా ఉన్నది. కానీ మా నిబద్ధత, మా గౌరవ ముఖ్యమంత్రికి ఉన్న స్వయంగా ఏదైతే మనసు ఉందో ఆ మనసు ద్వారా వీళ్ళందరినీ కూడా దోషులుగా మేము బోన్లో పెట్టదలుచుకోలేదు. వాళ్ళు చేసిన దానికి మేము కాళేశ్వరం ని మళ్ళా నిలబెట్టుకుంటాము. అట్లా మాట్లాడితే మరి ఎందుకు ఎండ పెడుతున్నారు? ఎందుకు నేను ఈ రోజు చెప్తా ఉన్నాము మా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏవైతే కుంగిపోయి ఉన్నాయో వీటిని మళ్ళా రివ్యూ చేయడానికి మేము సెంట్రల్ లో ఎవరైతే ప్రాజెక్టులకు సంబంధించిన నిపుణులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. మేము వాళ్ళ దగ్గర అనుక్షణం సమావేశాలు ఏర్పాటు చేసి అయినంత తొందరగా నాకు తెలిసి 4-5 ర్యాక్స్ డ్యామేజ్ అయినాయి. దానికి సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుందని మేము కార్యనిర్వహణ చేస్తున్నాము. ఒకవేళ మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళా కూడా చెప్తా ఉన్నా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, మీరు చేసినవి గాలి కొదలలేము. మీరు షాదీ ముబారక్ పెట్టిండ్రు, మేము అమలు చేస్తున్నాం. మీరు దళిత బంధు పెట్టిండ్రు, మేము అమలు చేస్తున్నాం. రైతు బీమా పెట్టిండ్రు, మేము అమలు చేస్తున్నాం. మేము అది సెక్రటరియట్ కట్టిండ్రు, మేము అమలు చేస్తా ఉన్నాం. అది మా క్రియాశీలకంగా. ఒకవేళ దీన్నే మేము వ్యతిరేకించాలంటే కాళేశ్వరం మీద మీరు చేసిన నిధులు దుర్వినియోగం కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు కాళేశ్వరంకు ఒక్క నీటి చుక్క కూడా మనం వినియోగించుకోకుండా దాదాపు 100 కోట్లకు పైగా ఈ రోజు దాకా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందాకా మిత్తిలు కట్టినాము. కేటీఆర్ గారు, మీరు ఇట్లా మాట్లాడితే అవిజ్ఞానంగా కోల్పోతారు. మిమ్మల్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు చెప్పండి. మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు చెప్పి సమావేశం ఏర్పాటు చేసుకోండి. అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో కాళేశ్వరం గురించి మాట్లాడదాము. ఏదో మీడియాని తీసుకొని పోయి, నీ గులాబీ మీడియాని తీసుకొని పోయి కాళేశ్వరం కాడ కళ్ళబోలి మాటలు చెప్పి లంగ మాటలు మాట్లాడితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. మేము ఒకవేళ మిమ్మల్ని వ్యతిరేకించాలి, మిమ్మల్ని బోన్లో పెట్టాలి, మీరు జైలు పాలు చేయాలంటే మాకు 1 నిమిషం కాదని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ
మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే బాహుబలి కుంభకోణం అంటున్నారు. బాహుబలి కుంభకోణం అంటున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అదే విధంగా కేటీఆర్ గారికి గతంలో బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇంట్లో వండుకుంటే ప్రజలు తంతరని చెప్పి ఏదో బయటికి వెళ్ళి ముసుగు వీరుల్లాగా బయటికి వెళ్ళి నాటకాలు వేసుకుంటూ ఇవాళ పొంగులేటి గారిని టార్గెట్ చేస్తారు, ఇవాళ పొన్నం ప్రభాకర్ గారిని టార్గెట్ చేస్తారు, ఇవాళ మంత్రి వివేక్ వాళ్ళ పని టార్గెట్ చేయడమే. మా మంత్రులు క్రియాశీలకంగా నియమ నిబంధనలతోటి ఏమన్నా ఉంటే చర్చకు రమ్మను బహిరంగంగా. మేము కూడా గతంలో వైట్ కలర్ ఏదైతే ఉండేనో మేము పిలుపునిచ్చినాం. ఈ మొగోళ్ళు ఎవరు రాలేరు, మరి అప్పుడు లేకుండా మాట్లాడనికే ఈ రోజు వచ్చి లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ఎవరు మీరు చెప్పనీకే? మమ్మల్ని ప్రజలు అడగాలి. మమ్మల్ని ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఉన్నారో కవులు, కళాకారులు, ఉద్యమకారులు అడిగితే బరాబర్ మేము సమాధానం చెప్తాం. ఒకవేళ మీకే సమాధానం చెప్పాలంటే అసెంబ్లీ ఉంది, అక్కడ సమాధానం చెప్తాం. నడి వీధిలో కూర్చొని మాకు సమాధానం చెప్పాలి అని చెప్తే ఇదెక్కడ ప్రజాస్వామ్యము? కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. ఏమున్నా కానీ కూడా దేవాలయం లాంటి అసెంబ్లీ ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా గౌరవ ముఖ్యమంత్రి మేమే చెప్తున్నాం పదే రండి రానాయన అంటే గతంలో సంపాదించుకొని ఫామ్ హౌస్ లలో పండి ఇవాళ అదంతా ఎక్కడ ఇది కాక. ఇంకొకటి ఏంటంటే యువతని మభ్యపెట్టి డ్రగ్స్, అదే విధంగా మద్యం, అదే విధంగా ఏరులై పారింపజేసి వీళ్ళు శుద్ధపూసల్లాగా మాట్లాడుతా ఉన్నారు. మేము ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళొకసారి మీకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం.